ప్రభునందు పిల్లారా, ఈ యొక్క కార్యక్రమంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూమి మీద సంచరిస్తున్నప్పుడు ఆయన తెలియజేసినటువంటి మరి యొక్క ఉపమానాన్ని మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. ఆ ఉపమానము మత్తయి సువార్త 25వ అధ్యాయం 14 నుంచి 30 వరకు వ్రాయబడినటువంటి వచ్చిన భాగాల్లో ఉన్నటువంటి ఉపమానాన్ని మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. మత్తయి సువార్త 25వ అధ్యాయం 14వ వచనం నుంచి 30వ వచనం వరకు ఉన్న వాక్య భాగాలను మనం చదువుకుందాం. పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండెను. అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1 ఎవని సామర్థ్యము చెప్పున వానికిచ్చి వెంటనే దేశాంతరము పోయెను. 5 తలాంతులు తీసుకుని వాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి మరి 5 తలాంతులు సంపాదించెను. అలాగుననే 2 తీసుకుని వాడు మరి 2 సంపాదించాను. అయితే 1 తలాంతు తీసుకుని వాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్టెను. బహుకాలమైన తరువాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకొనెను. అప్పుడు 5 తలాంతులు తీసుకుని వాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా, నీవు నాకు 5 తలాంతులు అప్పగించితివే, అవియుగాక మరి 5 తలాంతులు సంపాదించునని చెప్పాను. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదును, నీ యజమానుని సంతోషములో పాలు పొందమని అతనితో చెప్పాను. అలాగే 2 తలాంతులు తీసుకుని వాడు వచ్చి, అయ్యా, నీవు నాకు 2 తలాంతులు అప్పగించితివే అనియుగాక మరి 2 తలాంతులు సంపాదించిందని చెప్పాను. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నేను అనేకమైన వాటి మీద నియమించదును, నీ యజమాని సంతోషములో పాలు పొందమని అతనితో చెప్పాను. తరువాత 1 తలాంతు తీసుకుని వాడు వచ్చి, అయ్యా, నీవు విత్తని చోట కోయువాడును, చల్లని చోట పంట కూర్చువాడునై కఠినవాడు నేను ఎరుగుదు కనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతుల భూమిలో దాచిపెట్టి ఇదిగో నీది నీవు తీసుకొనమని చెప్పి. ఈ చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పినటువంటి ఉపమానంలో ఇది చాలా ప్రాధాన్యమైనటువంటిదిగా నేను తెలియచేస్తున్నాను. కారణం ఏమిటంటే ప్రతి ఉపమానం కూడా యేసు ప్రభు చాలా ప్రాధాన్యతతో కూడిన అంశాలు అందులో పొందుపరిచారు. ఈ ఉపమానాన్ని మనం పరిశీలన చేసినట్లయితే మరలా యేసు ప్రభు పరలోక రాజ్యాన్ని గురించినటువంటి సంభాషణ లేదా ఆ యొక్క సంబోధించినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ మాటలు చదివినప్పుడు చాలా స్పష్టంగా పరలోక రాజ్యమును ఎవరు స్వతంత్రించుకుంటారు అనే దానికి చక్కని నిర్వచనం ఈ ఉపమానంలో మనకు చక్కగా కనిపిస్తుంది. ఇందులో జరిగినటువంటి ఫ్యాక్ట్స్ మనం తెలుసుకున్నట్లయితే ఇక్కడ తన దాసులైనటువంటి వారికి యజమానుడు దేశాంతరం పోతున్నప్పుడు కొన్ని తలాంతులను అప్పగించి వెళ్ళాడు. ఒకరికి 5, మరొకరికి 2, మరొకరికి 1 తలాంతు ఇచ్చి వెళ్ళినట్లుగా వ్రాయబడుతుంది. ఆ తదుపరి ఆయన మరలా తిరిగి వచ్చినప్పుడు దాని లెక్క చూసుకున్నప్పుడు లెక్క అప్పగించవలసి వచ్చినప్పుడు 5 తలాంతులు తీసుకున్నవాడు మరి 5 రెట్టింపు చేసి ఇచ్చాడు. 2 తీసుకున్నవాడు రెట్టింపు చేసి ఇచ్చాడు. 1 తీసుకున్నవాడు దాన్ని గోతిలో కప్పెట్టి మరలా తిరిగి తాను తీసుకున్నదే తిరిగి ఇచ్చాడు. ఆ సందర్భంలో ప్రభు ప్రతిస్పందించినటువంటి లేదా ఆ యజమానుడు ప్రతిస్పందించిన స్పందనను చూచినప్పుడు దేవుని రాజ్యములో ఎవరికి స్థానం ఉంటుందో చాలా స్పష్టంగా ఈ ఉపమానములో మనం తెలుసుకుంటాం. పరలోక రాజ్యము అనేటటువంటిది ప్రతి ఒక్కరూ కాంక్షించేటటువంటిది. అందరూ అందులో ప్రవేశించాలని కోరుకుంటాం. పరలోక రాజ్యములో ఉండకూడదు అని ఆలోచించే వ్యక్తి ఏ వ్యక్తి ఉండడు. అందరూ దేవుని రాజ్యంలో ప్రవేశించాలనుకుంటాం. కానీ ఒక భక్తుడు అన్నాడు, హెవెన్ ఈజ్ ఎ ప్రిపేర్డ్ ప్లేస్ ఫర్ ప్రిపేర్డ్ పీపుల్ అన్నాడు. అంటే పరలోకం అనేటటువంటిది సిద్ధపరచబడిన ప్రజల కొరకు సిద్ధపరచబడినటువంటి ప్రదేశము లేదా సిద్ధపడిన ప్రజల కొరకు సిద్ధపరచబడినటువంటి ప్రదేశము అంటున్నాడు. నిజమే, దేవుని యొక్క రాజ్యములో ప్రవేశించాలనే కోరిక మాత్రమే కాదు, కానీ దానికి సంబంధించినటువంటి అర్హతను కూడా మనం కలిగినటువంటి వారముగా మనము ఉండాలి. ఈ ఉపమానంలో మనం చూసినప్పుడు 2 ప్రాధాన్యమైన విషయాలు. మొదటిది ఏమిటంటే ఆ యొక్క యజమానుడు తిరిగి వచ్చాడు అనగా ఇది క్రీస్తు యొక్క 2వ రాకడను గురించి సూచిస్తుంది.
ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో కూడా యేసు ప్రభువుని ఆరాధిస్తున్న మనము, యేసుక్రీస్తులో రక్షించబడినటువంటి మనము, ఆయన రక్తములో కడుగబడి ఆయన శిలువ ద్వారా విమోచించబడినటువంటి మనమందరము కూడా ఈ లోకములో భక్తి జీవితాన్ని చేస్తున్న ప్రతి వారము యేసు తిరిగి మరలా లోకములోనికి రాబోతున్నాడు అనే వాస్తవాన్ని మాత్రం మర్చిపోకూడదు. చాలామంది క్రీస్తు రెండవ రాకడను గురించినటువంటి దృక్పథము లేకుండానే విశ్వాసంలో జీవిస్తున్నారు. లేదా క్రీస్తు యొక్క రెండవ రాకడ ఎప్పుడో మనకు సంబంధించింది కాదు అనుకునేవారు కూడా లేకపోలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, రేపు ఎల్లుండి అనే ప్రవచనాలు నేను చెప్పను, కానీ క్రీస్తు రాకడ ఏ క్షణంలోనైనా జరగచ్చు. కనుక మనం సిద్ధపడినటువంటి వారముగా ఉండాలి. ఆ సిద్ధపాటు ఎలా ఉండాలి అంటే, ప్రభువు మనకి ఏదైతే అనుగ్రహించినాడో వాటి పక్షంగా మనము ఎలాగూ ప్రవర్తించామో దాన్ని బట్టే మన గమ్యం నిర్దేశించబడుతుంది. మనిషిని జీవితం జననం ప్రారంభం అయితే మరణము ఆ వ్యక్తికి ముగింపు. కానీ వాస్తవానికి మరణము ఆ వ్యక్తికి ముగింపు కాదు. మరణము తరువాత మరలా ఆ వ్యక్తి జీవించవలసింది, చేరవలసిన గమ్యం ఒక స్థానం ఉంది. అంటే నేను రెండవ జన్మను గురించి మాట్లాడుతున్నాను, మీరు అపోహపడవద్దు. మనిషికి రెండవ జన్మ అంటూ లేదు. మనిషికి ఉన్నటువంటిది ఒకే ఒక జన్మ. ఆ జన్మలో జీవించిన కాలములో, అనగా మరణానికి ముందు జీవం తరువాత ఉన్నటువంటి ఈ మధ్య కాలములో, మనము జీవించిన కాలములో మనము చేసే ప్రతి చర్య కూడా అది లెక్కించబడుతుంది, అది లెక్కలోనికి తీసుకొని రాబడుతుంది. ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా స్పష్టంగా అర్థం చేసుకోవాలని నేను మీకు మనవి చేస్తున్నాను. అయితే ఈ ఉన్నటువంటి ఈ మధ్య జీవితంలో మనకు అప్పగించబడిన వాటి విషయంలో మనం ఎలాగూ ఉన్నామో దానిని బట్టే మన భవిష్యత్తు నిర్దేశించబడుతుంది. ఈ ఉపమానములో అలాగూ ఇవ్వబడినటువంటి తలాంతులు పొందినటువంటి జీవనాన్ని కొనసాగించిన 3 వ్యక్తులను సంబోధిస్తూ యేసు ప్రభు చెప్పాడు. ఆ యేసు ప్రభు పరిశీలనలో తేలినటువంటి ఫలితార్థాన్ని బట్టి 2 భావాలు యేసు ప్రభు వ్యక్తపరిచాడు. మొదటిది బలా నమ్మకమైన మంచి దాసుడా అన్నాడు. రెండవదిగా సోమరివైన చెడ్డదాసుడా అన్నాడు. బలా నమ్మకమైన మంచి దాసునికి వచ్చిన ప్రతిఫలం, సోమరి అయిన చెడ్డదాసునికి వచ్చిన ప్రతిఫలాన్ని బేరీజు వేసుకున్నప్పుడు దేవుని రాజ్యములో ఎవరు ప్రభు ఆనందాన్ని పొందుతాము, ఎవరు దేవుడు ఇచ్చిన ఆనందాన్ని పొందక నరకాగ్నిలోనికి వేయబడతాం అనేటటువంటిది ఈ ఉపమానంలో మనకు కనిపిస్తుంది. అనగా దేవుని సన్నిధిలో నమ్మకస్తులైనటువంటి వారు మాత్రమే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు, అపనమ్మకస్తులు దేవుని రాజ్యంలో ప్రవేశించరు అనేది ఈ యొక్క ఉపమానంలో ప్రభు చాలా స్పష్టంగా తెలియచేస్తున్నాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకములో, ప్రపంచంలో చాలామంది నాయకులు ఉన్నారు. చాలామంది నాయకులకు ఉన్నటువంటి అతిపెద్ద సమస్య ఏంటంటే ఫైండింగ్ ద ఫెయిత్ఫుల్ పీపుల్. నమ్మకమైన వారిని కనుగొనటం చాలా కష్టం. సమర్థత కలిగిన వారికి ఏమాత్రం లోటు లేదు. ఎక్కడ చూసినా సమర్థులే ఉన్నారు మన చుట్టూ. కానీ ఒక సమర్థుడైనటువంటి వ్యక్తి కన్నా నమ్మకమైన వ్యక్తి చాలా మేలు చేసే వ్యక్తిగా ఉంటాడు. సమర్థుడై ఉండి అతను నమ్మకస్తుడు కాకపోతే అతని వల్ల మనకి కీడే తప్ప మేలు కలగదు. కానీ నమ్మకస్తుడైన వ్యక్తి సమర్థుడు కాకపోయినా అతని వల్ల మేలు జరుగుతుంది. అందుకే దేవుడు సమర్థత కంటే సమర్థులైన వారు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారని చెప్పలేదు. కానీ నీకెంత సమర్థత ఉన్నా నమ్మకత్వం లేకపోతే దేవుని రాజ్యంలో నీవు ప్రవేశించవు. కానీ చాలామంది జీవితాల్లో దేవుని సన్నిధిలో నమ్మకంగా మనం ఉండలేకపోతున్నాం. ఈ వ్యక్తికి తలాంతులు ఇచ్చినప్పుడు తలాంతులు తీసుకున్నటువంటి మొదటి వ్యక్తి దేవుడు తనకిచ్చినటువంటి తలాంతుల పక్షంగా నమ్మకంగా ఉన్నాడు. అయితే నమ్మకంగా ఉండాలి అని చెప్తున్నాం, కానీ నమ్మకముగా ఎవరు ఉండగలరు అంటే ఎవరు దేవుని ఉద్దేశాలను గమనించగలరో, దోస్ హూ రికగ్నైజ్ ద పర్పస్ ఆఫ్ గాడ్స్ గివింగ్. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాటి యందు మనం అవగాహన ఎప్పుడు కలిగి ఉంటామో, ఆ ఉద్దేశమును గురించిన జ్ఞానము కలిగి ఉన్నవాడు దేవుని సందులో నమ్మకంగా ఉంటాడు. ఆ వ్యక్తి ఆ యొక్క ఈవులను తీసుకున్నప్పుడు, ఆ 5 తలాంతులు పొందుకున్నప్పుడు దేవుడు ఆ 5 తలాంతులు ఎందుకు ఇచ్చాడో అనేటటువంటిది ఆ వ్యక్తి అర్థం చేసుకున్నాడు. నీ దగ్గర ఏమీ లేనప్పుడు ఎవరైనా ఒక 100 రూపాయలు తీస్తే ఆ 100 రూపాయలతో తినేసి మరలా పస్తుండటం అనేది వ్యక్తి యొక్క మూర్ఖత్వానికి నిదర్శనంగా కనిపిస్తుంది. కానీ తనకు కలిగినటువంటి వాటిని వృద్ధిపరచుకొని తన జీవితాన్ని స్థిరపరచుకోవాలనుకునేవాడు జ్ఞానం కలిగినటువంటి వాడు. అలాగే
ప్రభువు మనకు అనుగ్రహించినటువంటి వాటితో మనం అభివృద్ధి చెందాలి. ప్రభు యొక్క ఉద్దేశం ఏమిటి? ఏదైనా వనములోనికి మనం వచ్చినట్లయితే అక్కడ ఆదాముతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు మీరు ఫలించి అభివృద్ధి పొందాలి, విస్తరించాలి అనేటటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. పౌలు భక్తుడు కూడా మీరు అన్ని విషయములలో ఎదుగుదుము అంటాడు. మనము ఎదగాలి, మనం అభివృద్ధి పొందాలి, ఆశీర్వదించబడాలి అనేది ప్రభు యొక్క ఉద్దేశం. అంతే తప్ప ఏ వ్యక్తి కూడా తను ఉన్నటువంటి స్థితిలోనే ఉండిపోవాలి అనేటటువంటి దేవుడి ఉద్దేశం కాదు. మనము శారీరకంగా బలపడాలి. ఆహారం ఎందుకు తింటాం? మనకు ఉన్నటువంటి శరీరంతో ఇలాగే ఉండిపోవచ్చు కదా. ఆహారం తినకపోతే మన శరీరానికి బలం రాదు. మనకి ఇవ్వబడినటువంటి ప్రతి ఈవిని ఆహారంగా మలుచుకొని దాన్ని మనం ఆరగిస్తూ ఉన్నాం. దేవుడు అనుగ్రహించిన ఈవులన్నింటినీ కూడా మన జీవితంలో ఎందుకు వాటిని ప్రభు అనుగ్రహించాడో మనం ఎరిగిన వారముగా వాటిని ఉపయోగించాలని ప్రభు పేరిట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చాలామంది దేవుని సందులో దేవుడిచ్చినటువంటి వాటికి నమ్మకంగా ఉండలేకపోతున్నారు. ప్రభువు మనకు రక్షణ అనుగ్రహించాడు, ఆ రక్షణకు మనం నమ్మకంగా ఉంటున్నామా? ప్రభు మనకి అద్భుతమైన సాక్ష్యాన్ని ఇచ్చాడు, ఆ సాక్ష్యాన్ని చెప్పకుండా ఉండలేకపోతున్నాం. అదే అపనమ్మకత్వం. ప్రభు మన జీవితాల్లో ఆయన కొరకు పనిచేసే సామర్థ్యాన్ని దేవుడు ఇచ్చాడు, కానీ దేవుని కొరకు పనిచేసే సామర్థ్యాన్ని ప్రభు కొరకు ఉపయోగించలేక అపనమ్మకస్తులుగా ఉండిపోతున్నాం. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకు అనుగ్రహించిన తలాంతులు ఏంటో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఒకవేళ దేవుడు నీకు సాక్ష్యాన్ని ఒక తలాంతుగా ఇచ్చి ఉండొచ్చు, పనిచేసే సామర్థ్యతనే దేవుడు నీకు ఒక తలాంతుగా ఇచ్చి ఉండొచ్చు, దేవుడు నీ జీవితంలో దేవుని వాక్యం ప్రకటించే సామర్థ్యతనే తలాంతుగా ఉండవచ్చు. కానీ ఆ తలాంతులను సరిగా ఉపయోగించకపోతే నువ్వు సోమరివైన చెడ్డదాసులు అవుతావు తప్ప బలానమ్మకమైన మంచి దాసులుగా మాత్రం ఉండలేవు అనేది ఈ సందర్భంగా ప్రభు పేరిట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మనము దేవుని సన్నిధిలో నమ్మకస్తులముగా ఉండాలి. మనకు అనుగ్రహించబడిన ప్రతి విషయంలో కూడా, మనకు అనుగ్రహించబడిన డబ్బు విషయంలో, మనకు అనుగ్రహించబడిన సమయం విషయంలో, మనకు అనుగ్రహించబడినటువంటి కుటుంబం విషయంలో, మనకు అనుగ్రహించబడినటువంటి తలాంతుల విషయంలో, అన్ని విషయాల్లో కూడా ప్రభు యొక్క ఉద్దేశాన్ని ఎరిగి ఉన్న వారముగా దేవుని సన్నిధిలో నమ్మకస్తులముగా ఉండాలి అనేది ఈ సమయంలో ప్రభు పేరిట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని ఉద్దేశాలను ఎరిగిన వారు మాత్రమే నమ్మకంగా ఉంటారు అనేది ఈ సమయంలో ప్రభు పేరిట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. రెండవదిగా మనం చూసినట్లయితే దోస్ హూ హ్యావ్ కన్సర్న్ ఆఫ్ అకౌంటబిలిటీ, మనము లెక్క అప్పగించాలి అనే స్పృహ కలిగిన వాడు మాత్రమే దేవుని సన్నిధిలో నమ్మకస్తుడిగా ఉంటాడు. చాలామందికి ఒకరికి లెక్క చెప్పటం అంటే అసలు ఏమాత్రం ఇష్టం ఉన్నటువంటి పని. తనను ఎవరు లెక్క అడగకూడదు అనుకుంటారు. వాస్తవమే, నీ డబ్బు, నీ ఆస్తి, నీ స్వాస్థ్యం ఎవరు డబ్బు లెక్క అడగరు ఈ లోకములో. అది నీకు అనుకూలంగా ఉండవచ్చు ఆ మాట ఆలోచన. కానీ ఒక దినమందు మాత్రం ఖచ్చితంగా నువ్వు వ్యక్తిగత సంపాదన అయినా, నువ్వు వ్యక్తిగతంగా ఎదిగినా, నీ సామర్థ్యత నువ్వు పైకొచ్చినా, నువ్వు ఏ కార్యక్రమాలు చేస్తున్నా ఈ లోకములని ప్రశ్నించి లెక్క అడిగే అధికారం ఎవరికీ లేకపోవచ్చు. కానీ ఒక దినమందు నీవు ఎవరైనా సరే దేవుని ఎదుట నిలవబడవలసి ఉన్నది. అదే ఈ యొక్క అధ్యాయంలో రాస్తున్నాడు. తన యజమానుడు తిరిగి వచ్చినప్పుడు తన దాసులను పిలిచాడు. ఏ దాసులను పిలిచాడు? ఎవరికైతే ఆయన తలాంతులు ఇచ్చాడో, 5 తలాంతులు ఇచ్చిన వాడిని పిలిచాడు, 2 తలాంతులు ఇచ్చిన వాడిని పిలిచాడు, 1 తలాంతు ఇచ్చిన వాడిని పిలిచాడు. పిలిచి లెక్క చూస్తూ ఉన్నప్పుడు, లెక్క అప్పగించవలసిన పరిస్థితి వచ్చినప్పుడు ఇక్కడ పరిస్థితులు చాలా భిన్నంగా కనిపిస్తున్నాయి. 5 తలాంతులు తీసుకున్నటువంటి వాడు అంటున్నాడు, నేను మరి 5 దాన్ని రెట్టింపు చేశాను. 2 తలాంతులు తీసుకున్నవాడు వాటిని అధికముగా చేశాను. 1 తలాంతు తీసుకున్నవాడు ఆ ఒక్కటి నేను కప్పిపెట్టి ఉన్నాను అని సమాధానం చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి మనం లెక్క అప్పగించాలి. దేవుడు నీకు ఇచ్చినటువంటి తలాంతుల విషయంలో, దేవుడు నీకు అప్పగించిన కుటుంబం విషయంలో, దేవుడు నీకు అప్పగించిన సంఘము విషయంలో, దేవుడు నీకు అప్పగించిన ఉద్యోగం విషయంలో, దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదం విషయంలో ప్రతిదీ కూడా నువ్వు దేవునికి ఒక దినమందు లెక్క అప్పగించవలసి ఉన్నది. మనము దేవుని ఎదుట నిలవబడవలసి ఉన్నది. చాలామంది ప్రవర్తన ఎవరు చూడటం లేదని అనుకుంటాం. నేను ఎవరు నన్ను చూడట్లేదు, నన్ను ఎవరు శిక్షించేవారు లేరు అనుకుంటాం. కానీ ఇక్కడ మనుషులు ఎవరైనా చూసినా చూడకపోయినా దేవుడు సమస్తమును కూడా చూస్తాడు. ఆయన కనుదృష్టి నుంచి తప్పించుకునే మనుషులు ఎవరున్నారండి? మన క్రియలు ఆయనకి తెలుసు, మన ఆలోచనలు ఆయనకి తెలుసు, మనకి ఇవ్వబడిన ఆశీర్వాదంతో మనం ఏం చేస్తున్నామో మనకు తెలుసు. దేవుడి ఉద్దేశాలు ఎరిగి కూడా దేవుని ఉద్దేశాలకు భిన్నంగా ప్రవర్తిస్తున్న మన ప్రవర్తన దేవునికి తెలుసు. కనుక ఆయన ఎదుట ఒక దినమందు మనం లెక్క అప్పగించవలసి ఉన్నది అనేది ఈ సమయంలో ప్రభు పేరిట
నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని దృష్టిలో మనము ఎన్నిక చేయబడినటువంటి ప్రజలముగా, ఆయన చేత ఆశీర్వదించబడిన ప్రజలముగా ఒక దినమందు ఖచ్చితంగా లెక్క అప్పగించవలసి వస్తుందని ఈ సమయంలో ప్రభు పేరిట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ దేవుని రాజ్యం ఎలా ఉంటుంది, అందరూ పరలోకాన్ని గురించి అక్కడికి వెళ్ళిపోతే బంగారు వీధులు, అదంతా వాస్తవమే. కానీ దానికి ముందు అక్కడికి వెళ్ళేటటువంటి వారు ముందు ఆ కనబడినటువంటి మెస్సయ్యకు లేదా మన కోసం తిరిగి వచ్చిన మెస్సయ్యకు ఆ సింహాసనం ఎదుట నిలవబడిన మనము దేవునికి లెక్క అప్పగించవలసి ఉన్నది. కనుక నీ క్రియలను గురించి, నీ ప్రవర్తనను గురించి, నీ ఆలోచనల గురించి నీవు లెక్క అప్పగించవలసిన వాడవు అనే విషయాన్ని నీవు దృష్టిలో ఉంచుకొని నీ ప్రతి ప్రవర్తన ఉండాలని ఈ సమయంలో ప్రభు పేరిట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మన యొక్క ప్రవర్తన దేవుని దృష్టికి అనుకూలమైనదిగా ఉండాలి. దేవుడు ఖచ్చితంగా వాగ్దానము చేస్తున్న దేవుడు నమ్మదగిన వాడు. ఆయన తిరిగి తన దాసుల దగ్గరకు వచ్చి ఎలాగైతే లెక్క అడుగుతున్నాడో అదే రీతిగా మన జీవితాల్లో ఒక దినమందు ఖచ్చితంగా ఆ తీర్పు సింహాసనం ఎదుట మనము నిలవబడవలసి ఉన్నది. దేవునికి మనము లెక్క అప్పగించవలసి ఉన్నది. వారి వారి క్రియలు చొప్పున దేవుడు వారికి ప్రతిఫలం ఇస్తాడు. ఆ లెక్క చెప్పవలసిన పరిస్థితి వచ్చినప్పుడు నీవు దేవునికి లెక్క అప్పగించుటకు సిద్ధముగా ఉన్నావా, లేకపోతే సోమరి అయిన చెడ్డదాసుడా అని పిలిచినటువంటి ఆ వ్యక్తిని పోలి లెక్క అప్పగించకుండా కారణాలు చెప్తున్నారా? ఈ వ్యక్తి ఇక్కడ లెక్క అప్పచెప్పడానికి నిలవబడి ఈ వ్యక్తి లెక్క అప్పగించట్లేదు, కారణాలు చెబుతూ ఉన్నాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో ఈ విధమైనటువంటి పరిస్థితి మనలను పతనావస్థకు తీసుకొని వెళుతుంది. కానీ ఈ తలాంతులు కలిగినటువంటి 2 తలాంతులు కలిగిన వాడు దేవునికి లెక్క అప్పగిస్తున్నాడు. అయ్యా, నీవు మాకు ఇచ్చినటువంటి దాన్ని మేము రెట్టింపు చేశామన్నప్పుడు దేవుడు అన్నాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా అన్నాడు. మన జీవితాల్లో నమ్మకస్తులమై ప్రభు సన్నిధిలో ఉండాలని సమయంలో ప్రభు పేరిట మీకు మనం చేస్తున్నాను. మోషే తన ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు. మన జీవితాల్లో కూడా అట్టి నమ్మకత్వాన్ని కలిగిన వారంగా ఉండాలని నేను మీకు తెలియచేస్తున్నాను. చివరిగా ఒక మాట మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఇక్కడ ఈ 1 తలాంతు కలిగినటువంటి ఈ వ్యక్తి దగ్గరికి వచ్చినప్పుడు ఈ 1 తలాంతు కలిగిన వ్యక్తి లెక్క అప్పగించవలసి వచ్చినప్పుడు చెప్తున్న మాట ఏమిటంటే, దేవా, నీవు నాకు ఇచ్చిన 1 తలాంతు తిరిగి ఇచ్చేస్తున్నాను అన్నాడు. ఎందుకు తిరిగి ఇచ్చేస్తున్నాడు? ఎందుకు ఈ వ్యక్తి ఇక్కడ అపనమ్మకస్తుడిగా పరిగణించబడ్డాడు అంటే, ఈ వ్యక్తి అపనమ్మకంగా ఉండగల కారణం ఏంటంటే, హీ డిడ్ నాట్ అండర్స్టాండ్ ద పర్పసెస్ ఆఫ్ గాడ్. దేవుని ఉద్దేశాలను అర్థం చేసుకునేటువంటి వ్యక్తి. రెండవదిగా దేవుని గురించే సంపూర్ణమైన జ్ఞానం లేనటువంటి వ్యక్తి. ఈ సోమరి అయిన చెడ్డదాసుడిగా పిలవబడిన ఈ వ్యక్తి ఇచ్చినటువంటి యజమాని గురించి ఏం మాట్లాడాడు తెలుసా? దయచేసి వాక్యాన్ని చూద్దాం. 24వ వచనంలో, తరువాత 1 తలాంతు తీసుకునే వాడు వచ్చాయా, నీవు విత్తని చోట కోయువాడువు, చల్లని చోట పంట కూర్చుకొని వాడైన కఠినుడు అని నేను ఎరుగుదును. యజమానుని గురించి తలాంతు పొందినటువంటి ఈ దాసుడు పలుకుతున్నటువంటి మాట. ఈ వ్యక్తిని చూచి ఏ సామర్థ్యాన్ని బట్టి వ్యక్తికి ఇచ్చాడు? ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అడిగినప్పుడు ఇచ్చినట్టుగా రాయబడాలి. అక్కడ వాక్యంలో తన దాసుని పిలిచి వారి సామర్థ్యం ప్రకారం ఇచ్చినట్లుగా వ్రాయబడుతుంది. దేవుడు మనల్ని కనికరించి ప్రేమించి మనకు కావలసిన ఈవులు అనుగ్రహిస్తూ ఉంటే, మనకు అనుగ్రహించిన దేవుని గురించిన పరిపూర్ణ అవగాహన లేకుండా ఆ దేవుని గురించి మనము ఈ వ్యక్తి మాట్లాడినట్లుగా చాలామంది మాట్లాడతాం. దేవుడు ఏమి ఇచ్చాడండి, ఆయన నాకు ఏమి ఇచ్చాడండి, నాకు సరిపడి ఇవ్వలేదండి అని చాలామంది సణుగుకునేవారు చాలామంది లేకపోలేదు. దేవుడు నీకు ఏది ఇచ్చాడో దానిలో నమ్మకంగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఆ నమ్మకత్వము లేనటువంటి ఈ వ్యక్తి, పని చేయడానికి ఇష్టపడినటువంటి ఈ వ్యక్తి, తనకి ఇవ్వబడిన తలాంతును వృద్ధిపరచుకోవడానికి ఇష్టపడిన ఈ వ్యక్తి దేవుని మీద మరలా నిందలు మోపుతున్నాడు. దేవుని గురించి చెడ్డగా మాట్లాడుతున్నాడు. ప్రభునందు ప్రియారా, ఇక్కడ అంటున్నాడు, యజమానుడు కఠినుడు అంటున్నాడు, చల్లని చోట పంటను కూర్చుకునేవాడు అంటున్నాడు. ఆయన కఠినాత్ముడిగా ఆ యొక్క యజమాను చిత్రీకరిస్తున్నాడు. ఎంత దారుణమైనటువంటి విషయం! ఈ దినమందు దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉండకుండా, ప్రభువు మనకు ఇచ్చినటువంటి వాటి మీద యథార్థమైన ప్రవర్తన లేకుండా మనము దేవుని నిందించేటటువంటి స్థితికి దిగజారిపోతున్నాం. అందుకనే ఆ వ్యక్తిని గురించి ప్రభు అన్నాడు, సోమరి అయిన చెడ్డదాసుడా. ఎందుకంటే అతడు అపనమ్మకస్తుడిగా ఉన్నాడు. ఈ దినమందు ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నీవు నేను దేవుని దృష్టిలో నమ్మకమైన వారిగా ఉండాలని కోరుకుంటున్నాడు. దేవుని గురించిన అవగాహన,
దేవుడు ఎందుకొరకు నీ జీవితాన్ని ఆశీర్వదించాడు అనేటటువంటి అవగాహన నువ్వు కలిగి ఉన్నప్పుడు నువ్వు నమ్మకంగా ఉండగలుగుతావు. ఆ అవగాహన లేని దినమందు నువ్వు అపనమ్మకస్తుడిగా ఉంటావు. నమ్మకమైన వారు మాత్రమే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. అపనమ్మకస్తులు ఆ అగ్నిగుండములోనికి పడవేయబడతారు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆ నమ్మకమైన జీవితం నీకు కావాలంటే యేసు ప్రభు నీ హృదయంలో చేర్చుకోవాలి. ఆ నమ్మకత్వాన్ని, ఆ సామర్థ్యం ఇచ్చేది ప్రభువే. ఆ ప్రభు అయిన క్రీస్తే మనలో నమ్మకత్వాన్ని కలుగు చేయడం కొరకే కలువరి శిలువలో తన ప్రాణమును పెట్టి ఉన్నాడు. ఆ ప్రాణము పెట్టినటువంటి యేసు క్రీస్తు నీ హృదయంలో కలిగి ఉండి యేసు అడుగుజాడలో నడిచినట్లయితే నువ్వు నమ్మకస్తుడిగా ఉంటావు, దేవుని రాజ్యపు వారసుడిగా ఉంటావు. అపనమ్మకస్తుడిగా ఉండకుండా శిక్షను తొలగించుకుంటావు. కనుక యేసును కలిగి ఉందాం. యేసును కలిగి ఉన్న వారందరూ నమ్మకంగా జీవిద్దాం. ప్రభు నామాన్ని మహిమపడదాం. దేవుడి ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు పొందుతున్న ఆధ్యాత్మిక మేలులు మాతో పంచుకోండి. మీ ప్రార్థన అవసరం మాకు తెలియచేయండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రభు ప్రార్థనలు ఆలకించేవాడు. ప్రతి ప్రార్థనకు ప్రభువు జవాబిస్తాడు. అనేక సాక్ష్యాలు మేము వింటున్నాం. ప్రభు చేసిన అద్భుతాలను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే బైబిల్ కరస్పాండెన్స్ విషయంలో కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క బైబిల్ కరస్పాండెన్స్ కోర్సులో ఎన్రోల్ అవ్వండి. దేవుని వాక్యాన్ని నేర్చుకుని ప్రభువును మహింపరచండి. భారభరితమైనటువంటి ఈ పరిచర్య విషయంలో ప్రభువు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఈ పరిచర్య కొనసాగునట్లుగా, ఈ పరిచర్య మిమ్మల్ని ఆశీర్వదించిన కొలది ఈ పరిచర్యకు సహాయం చేయాలని మీ అందరికీ మనం చేస్తున్నాం. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రము. ఈ సమయంలో తండ్రి నీ సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తూ మిమ్మల్ని స్తుతిస్తున్నాం. యేసయ్య విమోచన కార్యక్రమం వింటున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి ఆయన. ఈ వాక్యం మా హృదయంలో చొచ్చుకొని పోయి మేము నమ్మకస్తులంగా మీ ఎదురు నిలవబట్టుకు సహాయం చేయండి. మీ రాజ్య వారసులుగా మమ్మల్ని చేయండి. ఈ కార్యక్రమం చూస్తున్న వారిలో బలహీనైన వారిని మీరు ముట్టి స్వస్థపరచండి. వ్యాధితో ఉన్న వారి యొక్క వ్యాధి బాధలను మీరు విడిపించండి ప్రభువా. కుటుంబ సమస్యలతో ఉన్న వారి యొక్క సమస్యలు విడిపించండి ప్రభువా. ప్రతి విధమైన చీకటి శక్తులను యేసు నామములో లయపరుస్తున్నాను తండ్రి. నీ శాంతి, సమాధానం, నెమ్మది ప్రతి ఒక్క కుటుంబంలో అనుగ్రహించి సహాయం చేయండి. మీరే మహిమ పొందమని యేసు దివ్య నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, సమాధానం మనందరికీ తోడే నడిపించునుగాక. ఆమేన్. పరమ జీవము పాపులకిచ్చడి యేసే విమోచన, యేసే విమోచన, యేసే విమోచన, యేసే విమోచన, యేసే విమోచన. చేర్చలేవు నీ శక్తియుక్తులు, ఆచార క్రియలు పరమున నిన్ను చేర్చలేవు. ఈ లోక జ్ఞానము, ఈ లోక తంత్రాలు పరమున నిన్ను చేర్చలేవు.